హాయ్ ఫ్రెండ్స్, మన కొత్త అప్డేట్తో మేము ముందుకు వచ్చాము. ఇది మనం చెప్పుకోబోయేది సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్స్ అయితే పడ్డాయి కదా, దానికి మొత్తం 1130 పోస్టులు అయితే పడ్డాయి. దీనిలో మనం ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అదేవిధంగా ఏ విధంగా అప్లై చేసుకోవాలి విషయాన్ని మీకు ఈ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. మేబీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా లాగిన్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేము, అదేవిధంగా కన్ఫర్మ్ నేము, అదేవిధంగా ఫాదర్ నేము, అదేవిధంగా కింద కన్ఫర్మ్ ఫాదర్ నేమ్ ఉంటుంది. మన నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్ ఇచ్చేటప్పుడు అయితే మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందో స్పేస్తో సహా ఆ విధంగా మనం అప్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫాదర్ నేమ్ సేమ్ పైన ఏ విధంగా ఇచ్చామో కింద వెరిఫై నేమ్ దగ్గర కూడా అదేవిధంగా ఇచ్చుకోవాలి. ఓకే, కిందకు వచ్చాక మదర్ నేమ్ కూడా మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఖచ్చితంగా ఇచ్చుకోవాలి. కింద కన్ఫర్మ్ మదర్ నేమ్ కూడా అదేవిధంగా మనం ఇచ్చుకోవాలి. మన చాలామందికి డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వచ్చేసరికి ఆధార్ కార్డులో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, 10th క్లాస్లో ఒక డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. మేబీ ప్రతి ఒక్కరు కూడా 10th క్లాస్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇచ్చుకోండి. ఎందుకంటే ఆధార్లో కొన్ని మిస్టేక్స్ ఉంటే ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు రెక్టిఫై చేసుకోవాలి. అదే క్యాండిడేట్ మెయిలా ఫీమేలా అంటే దీనిలో మనకి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్లకు కూడా ఈ అప్లికేషన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. మెయిల్ క్యాండిడేట్ ఆర్ ఫీమేల్ క్యాండిడేట్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా దీనికి పెట్టిన అవకాశం ఉంటుంది. వాళ్ళకి వేరేగా స్పెషల్ కేటగిరీ ఉంటుంది, ఎన్సీసీ వాళ్ళకి కూడా ఉంటుంది. ఓకే, ఈ విధంగా కింద క్యాప్సూల్ కోడ్ అయితే ఇవ్వడమే జరుగుతుంది కదా, ఆ క్యాప్సూల్ కోడ్ని క్లిక్ చేసి సబ్మిట్ కొట్టగానే ఆటోమేటిక్గా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళడమే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ పూర్తయినట్టు కాదు, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాము. ఇక్కడ మొబైల్ నెంబరు మనకి అడుగుతుంది. మనం డైలీ యూజ్ చేసే నెంబరు, ఉపయోగంలో ఉండే నెంబర్ని అయితే మనం ఇక్కడ ఫోన్ నెంబర్ అయితే ఇచ్చుకోవాలి. అదేవిధంగా వెరిఫై మొబైల్ నెంబర్ కూడా కింద ఇచ్చుకోవాలి. అదేవిధంగా ఈమెయిల్ ఐడి, మనం కంటిన్యూగా యూజ్ చేసే ఈమెయిల్ ఐడి మనకి ఏ మెసేజ్ అయినా మెయిల్కే వస్తుంది కాబట్టి మెయిల్ ఐడి ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఉందేదో ఇచ్చుకోవాలి. అదే కింద కూడా కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి ఉంటుంది, దాన్ని ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. ఇచ్చుకున్న తర్వాత కింద మనకి లెఫ్ట్లో అగ్రీని అడుగుతుంది. మీ డిక్లరేషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఓకేనా అగ్రీని అడుగుతుంది. ఓకే చేసి కింద రెఫరెన్స్ నెంబర్ ఉంటుంది కదా మన క్యాప్సూల్ కోడ్, ఆ క్యాప్సూల్ కోడ్ని మనం ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే వెంటనే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది. అప్పుడు మన ఫోన్ నెంబర్కి, ఆ ఈమెయిల్ ఐడికి మన రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా రిజిస్ట్రేషన్ పాస్వర్డ్ ఆటోమేటిక్గా పాస్వర్డ్ జనరేట్ అవుతుంది. అది సిస్టమ్ జనరేట్ వెబ్సైట్ నుంచి వస్తుంది. అప్పుడు ఆ పాస్వర్డ్, ఆ యూజర్ ఐడితోనే మనమైతే లాగిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది. అదేవిధంగా సిఎస్ఎఫ్ చాలా మంచిగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా క్వాలిఫై మినిమం 18 years నుంచి ఉంటుంది కాబట్టి ఇందులో ఏజ్ రిడక్షన్ కూడా ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా రిజిస్ట్రేషన్ నెంబర్, అదేవిధంగా పాస్వర్డ్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసిన తర్వాత కింద క్యాప్సూల్ కోడ్ ఇవ్వడమే జరిగింది కదా, ఆ క్యాప్సూల్ కోడ్ని కూడా నేను ఎంటర్ చేసి ఆటోమేటిక్గా సబ్మిట్ చేస్తాను. సబ్మిట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఇంతకుముందు మనం ఎంటర్ చేసిన డేటా అయితే ఉంటుంది కదా, ఆ డేటా అనేది ఆటోమేటిక్గా మనకి దీనిలోకి అయితే రావడం అయితే జరుగుతుంది. చూడండి, ఇక్కడ క్యాప్సూల్ కోడ్ కొట్టేటప్పుడు కూడా క్యాపిటల్ ఆర్ స్మాల్ లెటర్స్ కూడా ఉంటాయి. చాలామంది చూసుకోవట్లేదు, ఏమంటే లాగిన్ అవ్వట్లేదు, సర్వర్ అవ్వట్లేదు అంటారు. అది కూడా చూసుకోండి. ఇలా చేసిన తర్వాత ఇక్కడ చూడండి అప్లై జాబ్స్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసిన తర్వాత కంటిన్యూ కొడతారు. ఆటోమేటిక్గా ఇంతకుముందు మనం మన నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మేలా ఫీమేలా అవన్నీ ఉంటుంది. ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇంటర్మీడియట్, ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి ఉంటుంది కదా. ఇక్కడ ఎంపీసీ సైన్స్ స్టూడెంట్స్ కాబట్టి సైన్స్ స్టూడెంట్స్ పెట్టుకుంటాము. అదేవిధంగా ఏజ్ రిలీజన్ ఏదైనా ఉంటుంది, రిలీజన్ హిందూ అయితే హిందూ, ముస్లిం అయితే ముస్లిం పెట్టుకుంటాం. ఏజ్ రిలాక్షన్ అంటే ఆప్షన్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా చూసుకోండి. యాదృచ్ఛికంగా ఏజ్ రిలాక్షన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఏజ్ రిలాక్షన్ అయితే ఏజ్ రిలాక్షన్ పెట్టుకుంటాం, లేకపోతే లోన్ పెట్టుకుంటాం. అదేవిధంగా స్టేటు, డిస్ట్రిక్ట్ పెట్టుకుంటాం. అదేవిధంగా మూల్స్, మన 10th క్లాస్ సర్టిఫికేట్లో ఐడెంటిఫికేషన్ మూల్స్ అని ఉంటుంది కదా, ఆ మూల్స్ అయితే ఖచ్చితంగా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా అడ్రస్, మన ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ ఇచ్చుకోవచ్చు, మనం ప్రజెంట్ ఉంటున్న అడ్రస్ ఇచ్చుకోవచ్చు. విధంగా అడ్రస్, పిన్ కోడ్ని కూడా ఎంటర్ చేసుకొని రెండు సేమ్ అడ్రస్ అయితే సేమ్ యాజ్ ఏ ప్రజెంట్ అడ్రస్ అనే ఆప్షన్ పెట్టుకుంటాం, లేకపోతే వేరు అయితే వేరుగా టైప్ చేసుకుంటాం. టైప్ చేసుకొని ఆటోమేటిక్గా కిందకి వెళ్ళి సబ్మిట్ ఆప్షన్ ఇక్కడ చూడండి. నేనైతే ఎజరేషన్ క్యారెక్టర్ కాబట్టి ఎజరేషన్ ఓబీసీ అయితే ఓబీసీని పెట్టేశాను, లేకపోతే లేదని పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం ఉంటుంది. ఓకేనా, ఆటోమేటిక్గా నేను స్ట్రైట్గా కిందకి వెళ్ళిపోయి సబ్మిట్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే, సబ్మిట్ చేసేటప్పుడు ఇక్కడ మనకి ఇక్కడ అడుగుతుంది కూడా ఫోటో ఎప్పుడు తీశారు, ఏ డేట్న తీశారు, రీసెంట్ ఫోటో తీశారా లేదా అనే ఆప్షన్ అయితే మనకి ఆడడం అయితే జరుగుతుంది. ఆ ఆప్షన్ మనం చూసుకోవాలి. చూడండి, ఎక్కడైతే మనం సైన్స్ స్టూడెంట్స్ పెట్టాం. ఓకే, మళ్ళీ సబ్మిట్ చేస్తున్నాను, ఎవరు వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్పాను కదా ఇప్పుడు మీకు
ఫోటో ఏ డేట్లో తీశారో 3 months బిఫోర్ లోపైతే ఉండాలి. అయితే నేను రీసెంట్గా తీసినట్టు డేట్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఫోటో కింద కూడా నేను డేట్ అయితే మెన్షన్ చేస్తాను. ఇక్కడ ఏ డేట్ అయితే మెన్షన్ చేస్తానో అక్కడ కూడా అదే డేట్ని సేమ్ డేట్ని మనం మెన్షన్ చేయడం జరుగుతుంది. మెన్షన్ చేసి ఆటోమేటిక్ సబ్మిట్ చేస్తే మన నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోతున్నాను. వీడియో కొద్ది లాంగ్ ఉంటుంది, ఎందుకంటే పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి కూడా లైవ్లో మీకు చూపిస్తున్నాను, ఏది కట్ చేయకుండా. అందుకే కొద్దిగా లాంగ్ వస్తుంది. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఫైల్ సబ్మిట్ అనే విషయాన్ని అడుగుతుంది. ఫైల్ సబ్మిట్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ మన డాక్యుమెంట్లు అయితే అడుగుతుంది. డాక్యుమెంట్ అన్నీ కూడా ఫోటో, సిగ్నేచర్, 10th క్లాస్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈ ఆధార్ కార్డు, ఐడెంటిటీ ప్రూఫ్, ఇవన్నీ ఆటోమేటిక్గా మనం సబ్మిట్ చేసి ఉంటుంది. ఫోటో అయితే మనకి 1 MB లోపే ఉండాలి, అన్నీ కూడా మినిమమ్ జేపీజీలో అప్లోడ్ చేస్తారు. అదే డాక్యుమెంట్స్ అయితే పీడిఎఫ్లో మనం అప్లోడ్ చేసుకుంటాం. ఫోటో అయితే మనకి 20 to 50 KB, సిగ్నేచర్ అయితే 10 to 20 KB, పీడిఎఫ్ అన్నీ 1 MB లోపు ఉండాలి. ఈ విధంగా సబ్మిట్ చేసుకొని నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తే నెక్స్ట్ ఆటోమేటిక్గా పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. పేమెంట్ ప్రాసెస్ లాస్ట్ వీడియోలో మీకు చూపించాను, ఆ విధంగా మీరు చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పాత వీడియోలో ఉన్న నెంబర్ ఉంటుంది, అదే ఈ వీడియో కింద కూడా నెంబర్ ఇస్తాను. పాత వీడియో కూడా CSF కోసం చేస్తాను, చూస్తే ఒకసారి వెరిఫై చేసుకొని లేకపోతే మెసేజ్ చేయండి.